అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 2 రెసిపీస్ చేసుకుందాం. అవి కూడా రకరకాల కొత్త వెరైటీస్గా కాకుండా అసలు ఒరిజినల్గా ఎలా చేస్తారో అలా చేద్దాం. ఆ రెసిపీస్ ఏంటంటే, ఒకటి కజ్జికాయలు, రెండోది ఉండ్రాల పాయసం. ఇవి రెండు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్ట్ ఉంటాయి. అవేంటో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కజ్జికాయలు. ఒక చిన్న బాండి పెట్టుకొని 1 కప్పు బెల్లం వేయాలి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసి ఈ బెల్లాన్ని కరిగించాలి. ఇది అసలు పాకం రావాల్సిన అవసరం లేదండి, మెల్ట్ అయితే చాలు, పక్కకు పెట్టేసేయడమే. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసి నైస్గా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే లోపలికంటా వేగుతాయి. ఇవి వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో 1/2 కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా చాలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత మంచి అరోమా కూడా వస్తుంది. వీటిని కూడా పల్లీలు తీసిన ప్లేట్లోకి తీసుకొని ఈ రెండింటిని చక్కగా చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రెండింటిని వేసి ఇందులోకి అరోమా కోసం 1/2 స్పూను యాలకుల పొడి కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే 2-3 యాలకులు వేసి చాలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అసలు చేయొద్దండి, నోటికి చుట్టుకుపోతాయి. చాలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కజ్జికాయలోకి స్టఫింగ్ తయారు చేసుకుందాము. సేమ్ బాండీ పెట్టుకొని 1/2 స్పూను నెయ్యి వేసుకొని 1/2 కప్పు కొబ్బరి వేయించాలి. 2-3 మినిట్స్ వేయిస్తే కరెక్ట్గా వేగిపోతుంది. దగ్గరుండి వేయించేయాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పౌడరు, కరిగించిన బెల్లం వాటర్ని కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. దగ్గరుండి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కదుపుతూ ఉంటే ఈ స్టఫింగ్ అంతా దగ్గర పడుతుంది. కాస్త జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారేసరికి ఇంకాస్త గట్టి పడుతుంది. అంటే మన స్టఫింగ్ మనం కజ్జికాయల్లో పెట్టుకోవడానికి కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా చల్లారేలోపు మనము ఒక ప్లేట్ కానీ పెద్ద గిన్నె కానీ తీసుకుని కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ పిండి పొడి పిండి అండి. నెక్స్ట్ ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్, 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఈ పిండి కలుపుకోవడానికి హాట్ వాటర్ పోయాలి. అవి గోరువెచ్చటి వాటర్ కన్నా కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఈ వాటరు కొంచెం పోస్తూ ముందు ఏదన్నా స్పాచులా తీసుకొని కలుపుతూ కొంచెం ఈ పిండి గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో కలుపుకోవాలి. ఇది మన చపాతీ పిండిలాగా కలుపుకుంటే, సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. అంటే మరీ గట్టిగా కలుపుకోకూడదు, మెత్తగా కలుపుకోకూడదు, మీడియంగా పిండి ఉండాలి. ఈ పిండిని ఇప్పుడు మనం బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. లెమన్ కన్నా కొంచెం పెద్ద సైజు అయితే సరిపోతాయి. నెక్స్ట్ ఒక ట్రాన్స్పరెంట్ పాలిథిన్ కవర్ కానీ అరిటాకు కానీ తీసుకొని ఈ పిండి ఒక్కొక్క బాల్ తీసుకొని కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి. చిన్న సైజు ప్రెస్ చేస్తే సరిపోతుంది. మన కజ్జికాయ సైజుని బట్టి ప్రెస్ చేసుకోవచ్చు. మరీ మందంగా ఉండొద్దు, మరీ పలుచగా ఉండొద్దండి. మీడియంగా ప్రెస్ చేసుకొని ఈ స్టఫ్ని పెట్టుకొని కరెక్ట్గా ఎడ్జ్లన్నీ కరెక్ట్గా నొక్కేయాలి. సో ఈ కవర్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి. ట్రాన్స్పరెంట్గా ఉంటే మీకు అనిపిస్తుందని పెట్టాను. మీరు ఏ కవర్ అయినా పెట్టుకోవచ్చు. చాలా త్వరగా పేపర్కి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయండి ఇవి. కొన్ని రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని స్టీమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అడుగున వాటర్ పోసి ప్లేట్లు పెట్టేసి పైన ఒక తడి క్లాత్ ఒకటి వేసి వీటన్నిటిని పెట్టేయాలండి. ఇవేమీ స్టిక్ అవ్వవు, దగ్గరగా పెట్టినా. అన్నీ పెట్టేసి ఒక 10 మినిట్స్ స్టీమ్ ఇస్తే, మన విజిల్ వచ్చే కుక్కర్ అయితే విజిల్ వస్తుంది, అప్పటి వరకు ఉంచుకుంటే సరిపోతుంది. లేకపోతే 10-15 మినిట్స్ పెడితే కరెక్ట్గా స్టీమ్ అయిపోతాయి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇవి ఈజీగా వచ్చేస్తాయండి. డిష్ అవుట్ చేసుకోవడమే. వినాయకుడికి కజ్జికాయలు రెడీ.
ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దాము. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బెల్లం వేసుకొని ఈ బెల్లం కరగడానికి అరకప్పు వాటర్ పోసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగితే చాలు, పాకం రానవసరం లేదు. కరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇది పొడిపిండేనండి. 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత స్వీట్ చేస్తే సాల్ట్ వేస్తే బాగుంటుంది. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని స్మూత్గా చేత్తో కదుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని 2 కప్స్ పాలు పోసుకోవాలి. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుందండి స్వీటు. గేదె పాలైతే ఇంకా బాగుంటుంది. ఈ పాలని ఒక 10 మినిట్స్ వెయిట్ చేసుకోవాలి. ఒకసారి పొంగు వస్తే చాలండి. తర్వాత వీటిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నింటినీ వేసి ఒకసారి గరిటె పెట్టకుండా కదపాలి. ఒక 5 మినిట్స్ తర్వాత గరిటెతో కదుపుకోవచ్చు, ఏం పర్లేదు. తర్వాత ఇందులోకి చిక్కదనం కోసం ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూను బియ్యపిండి వేసి సరిపోను వాటర్ పోసి లమ్స్ లేకుండా కలిపి ఈ పాలల్లో వేసేయాలి. తర్వాత వీటిని ఒక 15 మినిట్స్ వరకు అప్పుడప్పుడు కదుపుతూ ఉడికించుకోవాలి. మూత పెట్టచ్చు. నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత ఇవి చక్కగా బాయిల్ అయిపోతాయి. అప్పుడు ఒకసారి కదిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇవి ఒకసారి కదిపి దీంట్లోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి కదిపి 5 మినిట్స్ అలా బాయిల్ చేస్తే చాలండి. ఎంతో టేస్టీ అయిన ఉండ్రాళ్ళ పాయసం రెడీ. డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదా ఈ ఉండ్రాళ్ళ పాయసం ఎంత టెంప్టింగ్గా ఉందో. అలాగే కజ్జికాయలు ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ ఫెస్టివల్కి మీరు కూడా చేసుకుంటారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.